శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. మహామాయ ఇది అమ్మవారి 215వ నామం. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు మహామాయయే నమః అని చెప్పాలి. మహా అంటే మహిమాన్వితమైన అని అర్థం, లేదా సాధారణ ఊహకు అందని అని కూడా అర్థం. మాయ అంటే మాయా లక్షణం కలది అని అర్థం. భ్రాంతిలో పడవేసి వివేకం పనిచేయనీయకుండా చేసేది మాయా లక్షణం. మనకి తెలుసున్న ఇంద్రజాల మహేంద్రజాలాలు, కనికట్టు మొదలైనవన్నీ ఎలాంటివో మాయ కూడా అలాంటిదే. వాస్తవానికి ఏమీ లేకపోయినా కలలోనైనా హైరాణ పడిపోవడం మాయ అయితే, మెలకువ వచ్చిన తర్వాత కలలో చూసింది అవాస్తవమని తెలుసుకోవడం ఆ మాయ తొలగడం అవుతుంది. అలాగే మోక్షం వచ్చిన తర్వాత అంతకు పూర్వం స్థితిని గూర్చి నిజమైన అర్థం తెలియడం ఆ మహామాయ తొలగడం అవుతుంది. అంతవరకు మన మీద ప్రభావం చూపే ఈ విశిష్ట లక్షణాన్ని మహామాయ అంటారు. ఈ లక్షణం గల అమ్మవారిని మహామాయ అని అంటారు. ఆ మహామాయ ప్రభావం నుండి త్రిమూర్తులు కూడా తప్పించుకోలేరు. అందుకే భగవద్గీతలో మమ మాయా దురత్యయ అన్నాడు గీతాచార్యుడు. సృష్టి స్థితి లయాత్మకమైన ఈ విశ్వ ప్రణాళిక నిర్వహణకు ఈ మాయా లక్షణం ఎంతో అవసరమని విజ్ఞత ఉన్నవారికి తెలుస్తుంది. మొత్తానికి మహిమాన్వితమైన మాయా లక్షణం కలది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.